నిరుపేదలకు అండగా లయన్స్ క్లబ్ ఉంటుందని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ అన్నారు. నిరుపేద విద్యార్థి చదువు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ వరంగల్కు చెందిన కాపరబోయిన శ్రీధర్ వారి కుమార్తె క్రీతి ఉన్నత చదువుల కోసం లయన్స్ క్లబ్ ను సంప్రదించగా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. నిరుపేదల విద్యార్థులు ఎవరున్నా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ మారం కుమార్, సభ్యులు బాసెట్టి శ్రీనివాస్, వెంకటకృష్ణ, రాపెల్లి శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో MBBS చదువుతున్న స్టూడెంట్ కాపరబోయిన కృతి సెకండ్ ఇయర్ సెమిస్టర్ ఫీజు ఒక 12,000 రూపాయలు తక్కువవుతున్నాయని వాళ్ళ నాన్నగారు మా లయన్స్ క్లబ్ను ఆశ్రయించడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని మా క్లబ్ మిత్రులందరిని అడగగా 12,000 రూపాయలు ఈ MBBS చదువుతున్న కాపరబోయిన కృతి డాక్టర్ శ్రీధర్ గారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందరి మిత్రుల సహకారం అందించి వీరికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడైన కట్కం శ్రీనివాస ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయంతో ఈరోజు ఒక నిరుపేద కుటుంబమైన కృతిక అనే అమ్మాయికి MBBS సీట్కు ఆర్థిక సహాయం లేనందున ఆ అమ్మాయికి మా లయన్స్ క్లబ్ దాతల సహకారంతో మన లయన్స్ క్లబ్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెసిడెంట్, సెక్రటరీ రాపెల్లి శ్రీధర్ లయన్స్ క్లబ్ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. విద్యాదానం గొప్పది. దానికి ఆర్థిక సహాయం లేనందున వారికి మేము ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఆర్థిక సహాయం పాప ఇంకెంతో ఎదగాలని, ఆ MBBS పూర్తి చేయాలని, ఆమె మళ్ళీ ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటూ వారికి ఈరోజు ఆర్థిక సాయం చేసిన మా దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కాపరబోయిన శ్రీధర్ అండి. మా పాప పేరు కాపరబోయిన ఇక్కడికి తను ఫోరెన్సిక్ సైన్స్ చేస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. సెమిస్టర్ ఫీజుకి తక్కువ పడితే సీట్ గారిని సంప్రదించడం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిని సంప్రదించడం జరిగింది. తను స్పందించి ఈరోజు నాకు ఇక్కడికి పిలిపించి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారికి నాకు ధన్యవాదాలు.